40 రోజులకి ఈ లెంట్ డేస్కి స్టాండింగ్ ఏంటి అని అడిగితే కొందరు పొడిగా చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ లెంట్ని 40 days ఫాస్టింగ్ ప్రేయర్ అయిన ఉన్నాడుగా అని అంటారు. ఆయనే కాదు, ఇంకా ఇందాక కూడా చెప్పాం, ఏలియా కూడా ఉన్నాడు. ఏలియే కాదు, చెప్పండి, అరణ్యంలో ఇశ్రాయేలు కూడా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే యేసుప్రభు వారు చేసిన 40 రోజుని లెంట్ అని అనొద్దు అని చెబుతున్నాం. అది క్లారిటీ. అది లెంట్ అనేది అక్కడి నుండి రాలేదు. యేసుప్రభు చేసినది ఆ లెంటే అని మాత్రం డిక్లేర్ చేయొద్దు. అది చెయ్యమని కూడా బైబిల్ ఎక్కడ చెప్పలేదు. మరి అది ఎందుకు ఆయన 40 రోజులు చేశాడు? ఆ 40 రోజులకి ప్రత్యేకత ఏంటి? దానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందంటే ఉంది. చాలా లోతైన అధ్యాయం ఉంది అక్కడ. చూద్దాం ఒకసారి, చాలా త్వరగా చూసే ప్రయత్నం చేద్దాం. అందరూ బైబిల్ తీయండి ఒకసారి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన తర్వాత నేలలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడును, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూశాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సందర్భం మిస్ అవ్వద్దు. 40 రోజులు పరీక్ష గుండా ఆయన వెళ్ళడానికి, నేను 40 రోజులు ఉపవాసం ఆయన చేయడానికి ముందస్తుగా వినబడుతున్న బంగారు పత్రం లాంటి మాట ఏంటంటే, ఈయనే నా ప్రియకుమారుడు. బాగా వింటాం. 40 రోజులు ఆయన ఉపవాసం చేయడానికి ఎప్పుడు వెళ్ళాడు? బాప్టిజం తీసుకున్నప్పుడు. బాప్టిజానికి ముందు ఆయన 40 రోజులు ఎక్కడైనా చేశాడంటే లేదు, చేయలేదు. 40 రోజులు ఉపవాసం చేయక మునుపు, లేదా 40 రోజులు విస్మ పరీక్షలు గుండా ఆయన నడవక మునుపు, ఆ 40 రోజులు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఉంటే ఆయన ఇంట్లో ఉంటాడు, లేకపోతే ఆయన పనిచేసే చెప్పండి స్థలంలో ఉంటాడు. అక్కడ ఎందుకు ఆ మాట మనం నొక్కాల్సి వస్తుందంటే, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈ ఆనందిస్తున్నది 40 రోజుల ఉపవాస కూడుకుల్లోకి, లేదా 40 రోజుల ఈ కాల యవతులోకి వెళుతున్నాడని, బాప్టిజం తీసుకున్నాడని చెబుతున్న మాట కదా అది. బాగా వినాలి. 40 రోజులు బాప్టిజం తీసుకున్న తర్వాత 40 రోజులు అయినా ఈ అరణ్య పరీక్షకి వెళుతున్నాడు కనుక ఈయన నా ప్రియకుమారుడని ఆయన తండ్రి చెప్పట్లేదు. మరి ఎందుకు చెప్తున్నాడు? చేయబోయే 40 రోజుల కోసం కాదు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నమాట. చేయబోయే ఆ ఉపవాస కార్యాన్ని గురించి అయితే కాదు. మరి దేని గురించి చెప్పాడు? 30 సంవత్సరాల జీవితాన్ని చూసి చెప్పాడు ఆయన. 30 సంవత్సరాల జీవితంలో ఏముంది ఆయన జీవితంలో అంటే, చాలా భయంకరమైన చెప్పండి ఒత్తిడి ఉంది ఆయన జీవితంలో. ఎంత ఒత్తిడో తెలుసా? ఆయన బతికింది 2 స్థలాల్లో. ఒకటి ఇంటి దగ్గర, 2 ఆయన పనిచేసే స్థలం దగ్గర. 30 సంవత్సరాలు వచ్చేంతవరకు ఆయన బాప్టిజం కార్యక్రమానికి రాలేదు. అయితే 30 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు మనుషులందరూ ఎక్కడ దొరుకుతారు చెప్పండి? చర్చిలో దొరకరు. చర్చిలో అందరూ భక్తిగానే ఉంటారు. ఆడవాళ్ళందరూ ముసుగులు వేసుకుంటారు, మగవాళ్ళందరూ చేతులు కట్టుకుని బైబిల్ పట్టుకుంటారు. చర్చిలో దేవాలయాల్లో మనుషులు ఎలా ఉంటారో తెలుస్తారా? తెలియరు. మనిషి ఎక్కడ దొరుకుతాడు? ఇంట్లో దొరుకుతాడు, వాడు ఓన్ రూమ్లో దొరుకుతాడు, వాడు పర్సనల్ హౌస్లో దొరుకుతాడు. అక్కడ నువ్వేంటో తెలిసిపోతావు. దేవుడు మానవ ఆకారంలోనికి భూమి మీదకి వచ్చిన తన కుమారుడైన యేసుక్రీస్తుని మానవ దేహంలో 40 రోజులు ఇంట్లో ఎలా ఉన్నాడో పరలోకమందున్న తండ్రి చూశాడట. ఈ నా ప్రియకుమారుడు అని అనగలుగుతున్నాడంటే 30 రోజులు గుర్తుపెట్టుకుని, 30 సంవత్సరాలు, 40 రోజులు అన్నాను నేను, క్షమించండి, 30 సంవత్సరాలు ఆయన ఇంట్లో ఎలాంటి లైఫ్ గడిపాడో దేవుడు చూసి మురిసిపోయాడు ఆయన. ఇక్కడ సవాల్ ఏంటో చెప్పనా? నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయో నాకు తెలియదు, నాకైతే 30 వచ్చాయి. మీకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయో నాకు తెలియదు, కానీ 30 సంవత్సరాలు ఇప్పుడు మన వ్యక్తిగతంగా మన ఇంట్లో ఎలా ఉన్నామో చూసే మనకి బంగారు పత్రాన్ని దేవుడు ఇస్తాడు. ఆ బంగారు పత్రం ఏంటో చెప్పిన
మై సన్ అంటాడు ఆయన, నా కుమారుడు. దేవుడు నా కుమారుడు అనడానికి ఆయన మొట్టమొదటి కొలుస్తున్న కొలతల్లో కొలత ఏంటంటే మనం ఎక్కడ గడుపుతున్నామో మన జీవన శైలిని అని గమనిస్తాడు. మన ఇంట్లో ఏం చేస్తామో చూస్తాడు. మనిషి రెండో ప్లేస్ ఉంటుంది, ఏంటి? పని చేసేస్తాము. ఎక్కడ దిక్కున ఏదో పని చేయాలి కదండి. ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో ఎలా ఉన్నాడో చూస్తాడు ఆయన. పని చేయవారైతే వారి పనిని ఎంత నమ్మకంగా చేస్తున్నారో చూస్తాడు ఆయన. ప్రతి విషయాన్ని చూస్తాడు. ఈ రెండిట్లో మనిషి దొరుకుతాడా దొరకడా? దొంగ బుద్ధి ఉన్నవాడు దొంగ వ్యాపారం చేస్తాడు, దొరికేస్తాడు ఆయనకి. దొంగ బుద్ధి ఉన్నవాడు దొంగ ఉద్యోగం చేస్తాడు, దొరికేస్తాడు ఆయనకి. మీరు అనుకుంటారు మన ఆఫీసర్స్ ఏం చూడడానుకోకండి, మన పైన యజమాని చూడడానుకోకండి, ఆ పైన ఆయన చూస్తాడు. వీడు యథార్థంగా పని చేస్తున్నాడా, డబ్బుకు తగ్గ పని చేస్తున్నాడా లేదా చూస్తాడు. యేసుక్రీస్తు వారు తన వ్యాపారం కాని వ్యాపారంలో పనిచేస్తున్నాడు ఆయన. వ్యాపారం ఎవరిది? యోసేపుది, తండ్రి కానీ తండ్రిది. ఆ రంప పొట్టు మధ్య ఆయన పనిచేస్తూ ఆయన కూడా వడ్రంగి పని చేశాడు అని ఉంది తెలుసా? ఎవరు? యేసుక్రీస్తు వారి చరిత్రలో వడ్రంగి పని చేశాడు. ఇప్పుడు ఆయన వస్తువులు కాని వస్తువులకి ఈయన వ్యాపారం చేస్తున్నప్పుడు యోసేపు లేనప్పుడు 10 రూపాయల వస్తువుని ఒక 100 రూపాయలకు అమ్మేసే అవకాశం యేసుక్రీస్తుకు ఉందా లేదా? ఉంది. ఆయన అమ్ముతాడా? అమ్మడు. ఎందుకంటే పరలోకమందున్న తండ్రికి తనను తాను అప్పగించుకున్నాడు కనుక ఈ 2 స్థలాల్లో దేవునికి నచ్చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే 30 సంవత్సరాలు యేసుక్రీస్తుని తండ్రి చూసి ఆనందపడిపోయి బాప్టిజంలోకి వచ్చి ఇలా ఒడ్డుకు వచ్చిన వెంటనే పులకించిపోయి దేవుడు అన్న మాట ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఇప్పుడు ఆనందిస్తున్నాను కాదు, ఆనందం ఎప్పుడు ఆయన వచ్చిన దగ్గర నుంచి ఎప్పటి వరకు ఆనందించుచూనే ఉన్నాను. ఇది అక్కడ ఉన్న మాట. ఇలాంటి మాట బాగా వినండి. ఇలాంటి మాట తీసుకున్న వెంటనే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనగానే వెంటనే ఈయనకు ఉద్యమం లాంటి మాట కనుక ఈయన వెంటనే ఏం చేయాలి చెప్పండి? ఇంకా వెనక ముందు ఆలోచించకుండా పరిచర్యకి వెళ్ళిపోవాలి వద్దా? వెళ్ళిపోవాలి. కానీ పరిచర్యకి ఈయన వెళ్ళాడా? వెళ్ళలేదు. వెళ్ళనిచ్చాడా? ఎవరు? పరిశుద్ధాత్ముడు. వెళ్ళనివ్వలేదు. ఎందుకు? ఇదే సర్టిఫికేట్ మనకు వస్తే ఏం చేస్తాను చెప్పు? వెంటనే పరిచర్య ఓపెన్ చేసి ఈ ట్రెండ్లో అయితే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసి ల్యాండ్ ఒకటి కొనేసి అర్జెంటుగా మనం ఒక పెద్ద నేమ్ ఒకటి తగిలించేసి ఏదో ఒకటి చేసేస్తాం మనం. ఖచ్చితంగా ఎన్నో ఒక డెబిట్ ఒకటి చేసేసి ఏదో ఒకటి చేసేస్తాం మనం. ఎందుకంటే అది మనకు ఆహ్వాన పత్రికలో వచ్చేసింది. ఇప్పుడు లేని ట్యాక్స్ తగిలించుకుంటున్నారు రెవరెన్స్, బిషప్స్, ఏవో డాక్టర్స్ ఇవే తగిలించుకుంటున్నారు లేనివన్నీ. దానికన్నా గొప్పది ఇది బంగారు పత్రం. ఏంటి? దేవుడే పరలోకం నుంచి ఇచ్చాడు. ఇప్పుడు పరిచర్యకి ఏమన్నా ఆటంకం ఉందా? లేదు. కానీ దేవుని ఆత్మ ఆటంకపరిచి, ఆ పదం వద్దు, దేవుని ఆత్మ బలవంతముగా వాడికి బస్సులో తోసుకుపోయిందట. ఎవరిని? యేసుక్రీస్తుని. ఎక్కడికి? అరణ్యానికి. ఇప్పుడు ప్రశ్న, లెంట్ డేస్ యేసుక్రీస్తు పాటించాడు అని అనేవారికి ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఆయన పాటించింది లెంట్ డేస్ కాదు. కాదు అన్న మాట మీకు అర్థం కావాలంటే ఓపిక ఇదంతా వినాల్సిందే. మనం ఏమీ వినకుండా అదిగో తప్పు చెప్పేసారని మాత్రం డిసైడ్ అవుతే అది మీకే ప్రమాదం. ఇప్పుడు పదం వచ్చింది మనకి. ఎక్కడికి పరిశుద్ధాత్మను తీసుకెళ్ళాడంటే ఈయన్ని? అరణ్యానికి. ప్రశ్న, అరణ్యానికి ఎందుకు తీసుకెళ్ళాడు? ఆల్రెడీ పరీక్షలు ఇంట్లోనే జరిగాయి, ఆల్రెడీ పరీక్షలు ఆయన వ్యాపారంలోనే జరుగుతున్నాయి. ఆయన ఎక్కడ పని చేస్తే అక్కడ, ఎక్కడ ఉంటే అక్కడ 30 ఏళ్ళు పరీక్ష జరిగిందిగా. మళ్ళీ అరణ్యంలోనికి పరీక్ష దేనికి? అరణ్యానికి ఎందుకు తీసుకెళ్ళాడు? బైబిల్ ఏది అనవసరంగా రాయబడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనవసరముగా కూడా ఆయన భోజనం కూడా చేయలేదు తెలుసా? ఆయన కనీసం నీళ్ళు తాగలేదు, ఊరకే కూడా నీళ్ళు తాగలేదు. ఆయన నీళ్ళు తాగిన ఒక అర్థం ఉంది, ఆయన భోజనం చేసిన ఒక అర్థం ఉంది, ఆయన అరణ్యానికి వెళ్ళిన ఒక అర్థం ఉంది. అరణ్యానికి ఎందుకు వెళ్ళాడు? పరిశుద్ధాత్మ ఎందుకు? ఏదో ఉంది. ఏముందో తెలుసా? దేవుని కుమారుడనే పదానికి పరీక్ష అరణ్యంలో ఉంది. ఇప్పటి వరకు పర్సనల్ లైఫ్కి పరీక్ష, ఇప్పుడు పరీక్ష ఏంటో తెలుసా? దేవుని కుమారుడు అనే పదానికి పరీక్ష. ఆ యేసుక్రీస్తు వారు ఆ గ్లోరీని మెయింటైన్ చేయాల్సిన పరీక్ష. దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పినా? దేవుడు గ్లోరీ ఇస్తాడు మనకి, దాన్ని మెయింటైన్ చేయడం మనకు చేత కాదు. గుర్తెట్టుకోండి. చాలామంది పతనం అయిపోవడానికి కారణం ఏంటి చెప్పినా? దాన్ని మెయింటైన్ చేయడం రాదు. ఎస్, పబ్లిక్ని కొంతమంది నీ దగ్గర పెడతాడు, నీకు మెయింటైన్ చేయడం రాకపోతే నేను చెప్తున్నాను ఆ గ్లోరీని మన చేతులారా నాశనం చేసుకుంటాం. సంసోన్కి గ్లోరీ ఇచ్చాడా లేదా? మెయింటైన్ చేయలేకపోయాడు. దావీదుకి గ్లోరీ ఇచ్చాడా లేదా? కొంచెం సన్నగిల్లాడు. ప్రతి దిక్కున ప్రతి భక్తుడికి ఆయన యొక్క మహిమను, కృపను
ఇస్తాడు. సౌలుకి గ్లోరీని ఇచ్చాడు, నిలబెట్టుకోగలిగాడా? నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వరకు ఇచ్చిన అతిపెద్ద బిగ్గెస్ట్ గ్లోరీ ఏంటో తెలుసా? దేవుని కుమారుడు. ఇప్పుడు ఆయన మానవ ఆకారంలో ఆ గ్లోరీని నిలబెట్టాలి. అది నిలబెట్టాలి అంటే ఇంట్లోనో చెప్పండి, ఎక్కడ స్థలంలోనో కాదు, ఆ పదానికి సరి అయిన అర్థం ఒకరికి చెంపదెబ్బవాలి, ప్రపంచానికి సాక్ష్యం అవ్వాలి. ఎందుకు చెప్పనా? ఆ దేవుని కుమారుడు అనే పదం గతంలో ఒకరు అన్యాయం చేశారు. ఎవరాళ్ళు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు అనే పదానికి అర్థం ఏంటి చెప్పనా? దేవుని కుమారుడు అని. ఏంటి? దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడు అన్యాయం అనే పదం కాదు, ఘోరముగా దేవుని కుమారుడు అనే ఆ గ్లోరీని అరణ్యములో దిగజార్చేశాడు. దాచలేదండి? ఎందుకు యేసుక్రీస్తు వారు అరణ్యానికి వెళ్ళాడు తెలుసా? ఏ అరణ్యంలో అయితే గతంలో చరిత్రలో దేవుని కుమారుడైన ఇశ్రాయేలు అరణ్యంలో దేవుని కుమారుడు అనే పదాన్ని దిగజార్చేశాడో, ఇప్పుడు అదే అరణ్యంలో ఈ దేవుని కుమారుడైన నిజ కుమారుడు అరణ్యములో నేను దేవుని కుమారుడు అనే పదాన్ని నిలబెట్టి సాక్షిని జీవించడానికి అరణ్యానికి వెళ్తాను. ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఇది అరణ్యానికి ఎందుకు వెళ్ళాడు? మీరు కావాలంటే టెక్స్ట్ మీరు చదవండి. మత్తయ్య గారు చాలా తెలివిగా కోట్ చేశాడు. ఆయన మొట్టమొదటిసారి వాడిన పదం అరణ్యం అనే పదం ఎక్కువగా వాడింది ఎవరు తెలుసా? ఈ పరీక్ష కాలంలో మత్తయ్య గారే వాడారు, ట్యాక్స్ కలెక్టర్ గారు. ఎందుకు వాడాడో తెలుసా? అరణ్యానికి, ఇశ్రాయేలు అరణ్య యాత్రకి సంబంధం ఉంది కనుక వాడాడు. చూద్దాం ఒకసారి, చదువుదాం, బాగుంటుంది, చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. విందాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యానికి కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలగొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చూసారా ఏం జరుగుతుందో? ఆగిపోయింది. ఏం జరుగుతుందో చూడండి. జరుగుతున్న విషయం, అపవాది చేత శోధింపబడడానికి ఆత్మే తీసుకెళ్ళిపోయిందట. నేను అనుకుంటానండి, యేసుక్రీస్తు వారినే కాదు అరణ్యంలో శోధించింది, దేవుని కుమారుడైన ఇశ్రాయేలీని కూడా అపవాది శోధించింది. ఏనా? ఖచ్చితంగా శోధించింది. శోధన జరుగుతున్న ప్రతి వెనక శోధకుడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. వాడు ఉన్నాడు అనడానికి ఇశ్రాయేలు మాట్లాడిన మాటలే దానికి నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడ మత్తయ్య అరణ్యం అనే పదం ఎందుకు ఉపయోగించాడంటే, నిజమైన దేవుని కుమారుడు అని పిలువబడిన ఇశ్రాయేలు దేవుని కుమారుడు కాకుండా సాతాను కుమారులుగా మాట్లాడారు. ఇప్పుడు అదే దేవుని కుమారుడు అనే పదం ఎవరికి పెట్టారు? యేసుక్రీస్తు వారికి ఇప్పుడు బంగారు పత్రంలో దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అదే దేవుడు కుమారుడు అనే ఆ స్టాండ్ని నిరూపణ చేయడానికి అరణ్యానికి వెళ్తున్నాడు. అంటే చరిత్రలో వారికి చెంపదెబ్బ, జరగబోయే చరిత్రకి సాక్షార్థంగా ఉండే నిలువెత్తు సాక్ష్యాన్ని ఇచ్చే సందర్భం అన్నమాట. ఇక్కడ 2 పదాలు, కుమారుడు అనే పదానికి వెళ్ళడానికి ముందు అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా అన్నాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట అరణ్యం అనే పదం కొంచెంసేపు ఆపుదాం. ఎందుకంటే కింది వచ్చిన వాళ్ళకి వచ్చేసరికి ద్వితీయోపదేశకాండం కలుస్తుంది, దానికి దీనికి సంబంధం ఉంది కనుక మధ్యలో ఒక పదం ఉంది. ఎన్ని రోజులైనా ఉపవాసం ఉన్నాడట? 40 రోజులు ఉపవాసం ఉన్న పిమ్మట. ఒక మాట అడుగుతున్నాను, ఉపవాసం అంటే ఏంటి? ఇందాక అనే చెప్పాడు, ఉపవాసం అంటే ఏంటి? దగ్గరగా ఉండటం. ఒక మాట నేను చెప్పిన, ఒక విధముగా కూడా ఇది ఒక పరీక్ష. ఇదే ఉపవాసాలు దేవునికి దగ్గరగా, ఉపవాసం అనే పదం వాడలేదు కానీ ఇశ్రాయేలుకి దేవునికి దగ్గరగా మోసే ద్వారా పెట్టబడిన తర్వాత వీళ్ళు దేవునికి దగ్గరగా ఉండగలిగారా? ఏం చేశారండి? తిండి కోసం ఏడిశారు. మీకు బాగా అర్థం అవ్వాలి. అపవాది 3 సార్లు పరీక్షిస్తాడు యేసుక్రీస్తు వారిని. ఇక్కడ 3 పాయింట్లు చేస్తాడు. 1 తిండి, 2 అవసరాలు, 3 అధికారం. ఈ 3 ఇశ్రాయేలుకి జరిగాయి. మీరు కావాలని చూడండి. తిండి కోసం, అవసరాల కోసం, నెక్స్ట్ అధికారం కోసం. ఈ 3 కొరకు అరణ్యంలో కుప్పకూలిపోయారు లేదు చెప్పండి వాళ్ళు.
ఏ మూడిటి కొరకైతే ఇశ్రాయేలు అయిన దేవుని కుమారుడు కుప్పగూలిపోయాడో అదే మూడిటిని కాళ్ళతో తొక్కడానికి లేకపోయినా నేను దేవునికి దగ్గరగా బతుకుతానని సవాల్ చేయడానికి ఈ అరణ్యానికి వచ్చాడు ఈ కుమారుడు. ఎవరు? యేసు. అది దాని బ్యాక్గ్రౌండ్. అది ఇది చేసింది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఇన్ని విలువలు ఉన్నప్పుడు ఇవన్నీ వదిలేసి కేవలం మనకు ఒకటే గుర్తుంది. ఏంటి చెప్పండి? కానపైన సోనా. అది గుర్తుంది మనకి. అది ఎందుకు? అదొకటి ఎందుకు? అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. పరీక్ష ఎందుకు ఇశ్రాయేలుని పరీక్షించాడు దేవుడు? యేసుక్రీస్తునే కాదు, ఇశ్రాయేలుని కూడా అరణ్యంలో పరీక్షించాడు లేదా? వాళ్ళు 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు ఎక్కడికి? కానానికి. కానీ 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు, రోజుకు ఒక సంవత్సరం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? పరీక్ష. యేసుప్రభునే కాదు పరీక్ష పెడితే ఎవరిని? ఇశ్రాయేలుని కూడా పరీక్ష. ఎందుకు పరీక్ష? ఎందుకో చెప్పినా, నీవు నా కుమారుడివి, రేపు కానాను భూభాగానికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఇశ్రాయేలు అక్కడ రకరకాల జాతులు ఉన్నాయి, రకరకాల జాతులు అక్కడ ఉన్నాయి కనుక అక్కడ నువ్వు వెళ్తున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నా కొరకు సాక్షిగా వాళ్ళ మధ్య ఉండాలి. వారు ఉన్నవారు కల్చర్ ఎలాంటి కల్చరో తెలుసా? వాళ్ళు భయంకరమైన తిండి కోసం, కేవలం తిండి కోసం వాళ్ళ వింతైన ఉపవాసాలు చేస్తారు. ఎక్కడ? కానాన్లో. తెలుసా? రాత్రి చరిత్ర అక్కడి నుంచే వచ్చాయి. వాళ్ళు ఏం చేస్తారో చెప్పనా? పంటలు అభివృద్ధి పొందడానికి, పట్టణాలు బాగుండడానికి, సమృద్ధి రావడానికి వాళ్ళ దేవుని బొమ్మల ముందు వ్యభిచారం చేస్తారు. తెలుసా? దేని కొరకు చెప్పినా? తిండి కోసం. తిండి దొరకాలి, వర్షాలు పడవాలి, వర్షాలు పడితే పంటలు పండాలని వీళ్ళు చేసే పని ఏంటట? కామభంగిములు చేసి. ఎవరు? కానాను. మీరు కావాలంటే వెళ్ళి చరిత్ర చదవండి, అది ద్వితీయోపదేశకాండం అంతా. వాళ్ళ వర్షాలు పడడానికి, పంటలు పండడానికి వాళ్ళ దేవుని బొమ్మల ముందు వాళ్ళు ఏం చేస్తారట చెప్పండి? కామ వికారమైన చర్యలు చేస్తారు. అలా కూడా చేస్తారు. ఏంటంటే అంటే ఇక్కడ చేయట్లేదా చెప్పండి? వర్షాలు పడాలని కప్పలకు పెళ్ళిళ్ళు చేసి కప్పలను కూడా సంభోగం జరిగించట్లేదు చెప్పండి? వర్షాలు పడాలని మొక్కలకు పెళ్ళిళ్ళు చేయట్లేదు చెప్పండి? సంభోగానికి కూడా రెడీ చేయట్లేదు. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇలాంటి కల్చర్ ఉంది ఎక్కడ? కానాన్లో. వర్షాల కొరకు, పంటల కొరకు ఇంకా మాట్లాడుకుంటే అక్కడ వరకు ఎందుకండి, పేర్లొద్దు. కానీ దేవుడి గుడిలోకి, దేవుడి దగ్గరికి శోభనానికి, పంటలు బాగా పండాలని ఒక అమ్మాయిని మొత్తాబు చేసి పంపించిన కల్చర్ అంత తెలుసా? ఎందుకు పంపించారు అమ్మాయిని? ఆ గర్భగుడిలోకి ఆ అమ్మాయిని ఎందుకు పంపిస్తున్నారని అడిగితే దాని వెనక చెప్పే బ్యాక్గ్రౌండ్ అని చెప్పిన, మా ఊర్లు దీవింపబడాలి, మా పంటలు పండాలి, మా బతుకులు పండాలి, మా ఇల్లు బాగుండాలంటే దేవుడు శోభనానికి, దేవుడట సంభోగానికి వస్తాడట. ఆ దేవుడు సంభోగానికి వచ్చే సమయానికి ఒక అమ్మాయిని రెడీ చేసి పంపుతారట. నేను నిజంగానే చెప్తున్నాను, ఈ కల్చర్ ఉంది. పేర్లొద్దు, ఊరి పేర్లొద్దు, గుళ్ళు పేర్లొద్దు. ఇలాంటివి ఇక్కడే కాదు, మిడిల్ ఆసియాలో, అది కానాను భూభాగంలో ఇంకా దారుణంగా ఉండేది. తిండి కోసం ఇలాంటి భంగిములు, కామ వికారమైనవి చేస్తున్న వారి మధ్యకు నువ్వు వెళ్తున్నావంటే నువ్వు తిండి కోసం ఇలాంటివి చేయకూడదు. తిండి లేకపోయినా నన్ను వదలడానికి వీల్లేదని ఇశ్రాయేలుని దేవుడు పరీక్షించాడట. కానీ అలా ఏం చేశారు చెప్పిన? తిండి కోసం ఏడ్చారు. ఎవరు? ఇశ్రాయేలు. తిండి కోసం. ఇంకా విచిత్రం ఏంటి చెప్పిన? ఇలాంటి జాతుల మధ్య ఇశ్రాయేలు ప్రత్యేకంగా జీవించాలి అంటే వీళ్ళకి పరీక్ష అవసరం కనుక అప్పుడప్పుడు ఫుడ్ లేట్ చేశాడు దేవుడు. వాళ్ళ ఫుడ్ లేట్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? శనిగేశారు. ఏం చేశారండి? సనుగు చేశారు. కానీ విషయం ఏంటి చెప్పిన? యేసుప్రభు కూడా 40 రోజులు రాత్రి పగలు ఉపవాసం ఉన్న తర్వాత ఫుడ్ కోసం ఆయన సనుగు ప్రారంభించాడండి. ఏ ఇశ్రాయేలు అయితే అరణ్యంలో ఆహారం కొరకు సనిగిందో, ఇప్పుడు ఈ ఇశ్రాయేలు, అంతిమ ఇశ్రాయేలు ఎవరు? యేసుక్రీస్తు. ప్రారంభ ఇశ్రాయేలు ఫుడ్ కొరకు సనిగింది. ఇప్పుడు ఈ ఇశ్రాయేలుకి 40 రోజులు, ఒక్కరోజు కాదు, అలా ఒక్కరోజు లేకపోతేనే సనిగారు. ఎవరు? ఇశ్రాయేలు. ఈయనకి 40 రోజులు ఫుడ్ లేదు. అలా టైంలో సనిగాడా? సనగకపోగా శోధకుడు వచ్చి అన్నాడు, ఏమని తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా చేసుకుని తినే అన్నాడు. ఇదే ఆప్షన్ ఇశ్రాయేలుకి ఇస్తే ఏం చేద్దరు చెప్పండి? అరణ్యంలో రాళ్ళు కాదు కదా, నేను చెప్తున్నాను, ఇసుక నాలు ఏం చేసి ఉప్మా చేసేద్దరు. ఎవరు చెప్పండి? రవ్వ ఉప్మా ఖచ్చితంగా చేసేద్దరా? ఎవరు? ఇశ్రాయేలీలు. ఇదే ఆప్షన్ వాళ్ళకి ఇస్తే, ఇదే పవర్ వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా చేస్తారు. కానీ దేవుడి కుమారుడు ఎలాంటి వాడు తెలుసా? ఆకలి లేకపోయినా చచ్చిపోతాం తప్ప
ఆకలి కొరకు నా తండ్రి అయిన దేవుడిని ఒక్క మాట కూడా నేను అన్నాను. దట్ ఈజ్ ఇజ్రాయెల్, రియల్ ఇజ్రాయెల్. ఎవరు? మెస్సయ్య. ఫాస్టింగ్లో మనకి ఏమి నేర్పిస్తున్నారు చెప్పిన? తిండి కోసం 40 రోజులు దేవుని దగ్గర రమ్మంటలే. ఈరోజు ఎందుకు మీరు ఈ 40 రోజులు ఉపవాసం పాటిస్తున్నారంటే దేనికి చెప్పండి? మాకు ఉద్యోగం రాలి. ఉద్యోగం దేనికి? తినడానికి. ఈరోజు దేనికి మీరు ఉపవాసం ఉంటున్నారని అడిగితే 40 రోజులు దేనికి చెప్పండి? మా భూములు పండడానికి, మా ఇల్లు రావడానికి, మేము కట్టుకోవడానికి, మాకు పెళ్ళిళ్ళు అవ్వడానికి. నేను చెప్తున్నాను, ఇది ఇలాంటి ఉపవాసం చేసి ఈ స్టాండ్కి యేసుక్రీస్తు వారు స్టాండ్ అని ఇదే అని అంటే ఏమన్నా సబవా చెప్పండి? అసలు దీనికి పోలుకుందా? మీరు చేసే ఉపవాసం ఎవరని చెప్పండి. ఒక మాటలు చెప్పాలంటే సేమ్ ఇజ్రాయేల్ ఉపవాసం కదండి. వాళ్ళు తిండి కోసం ఉంటారు, వాళ్ళు బట్ట కోసం ఉంటారు, వాళ్ళ అవసరాల కోసం ఉంటారు. కానీ యేసుక్రీస్తు ఉపవాసం ఎవరని చెప్పినా తిండి లేకపోయినా, అసలు దొరకకపోయినా దేవుని మాట ఉంటే చాలని ఉంటాడు. గొప్ప ఉపవాసం ఏంటి చెప్పినా? యేసుక్రీస్తు వారు చేసిన ఉపవాసంలో ఆశ్చర్యపరిచే ఉపవాసం ఏంటంటే దేవుని మాట కొరకు అలా ఉండిపోయాడట. ఆ మాట అనే పదం ఎందుకు ఉపయోగిస్తున్నాను చెప్పినా? ఆడన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక రాళ్ళని రొట్టె చేసుకుంటే రొట్టె కన్నా ఆయన మాట ఉంటే చాలు అన్నాడు. ఉపవాసంలో ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పిన? 40 రోజులు అనుకుంటారు, 365 రోజులు అనుకుంటారు. దేవుని మాట కొరకు ఎంపర్లాడాలట. అంటే ఏం చేయాలి చెప్పిన? 40 రోజులు వాక్యము విస్తరించి చదవాలట, వాక్యాన్ని విస్తరించి వినాలట, వాక్యం కొరకు వేగురు పడాలట. ఎంతగా చెప్పినా నాకు అన్నం లేకపోయినా పర్లేదు, ఆయన మాట ఉంటే చాలు అన్నారట. ఈరోజు కనబడుతుందా అది? ఈరోజు కనబడుతుంది చెప్పండి. 1-2 గంటలు వద్దు, గంట వద్దండి, అరగంట దాటి వాక్యం 40 రోజుల్లో చెప్తే వెంటనే గడియారం వైపు జీవిస్తారు. ఇది రియల్ ఉపవాసమే. ఉపవాసం అంటే ఫుడ్ ఒకటే కాదు. ఉపవాసం అంటే ఏంటి చెప్పినా? సమయాన్ని పూర్తిగా వాక్యానికి ఇవ్వడం. యేసుక్రీస్తు వారు మాట కొరకు చెప్పండి, ఫుడ్ టైమింగ్ అంతా పట్టుకులు ఇచ్చేసాడట. అసలు ఫుడ్డే వద్దన్నాడట వాక్యం కొరకు. జ్యూస్ ఉపవాసం ఎలా ఉంటుంది చెప్పిన? 40 రోజులు ఒకవేళ వాళ్ళే చేస్తే కనుక ధర్మశాస్త్రాన్ని వినడానికి పనులన్నీ మానేసుకుంటారట. ఏ పని చేయరు. ఉపవాసం అంటే ఫుడ్ ఒకటి తినకపోవడమే కాదు, కనీసం మొబైల్ కూడా చూడరు వాళ్ళు, సోషల్ మీడియా జోలికి కూడా వెళ్ళరు వాళ్ళు. ఇది చెయ్యండి ఈ 40 రోజులు. ఈ 40 రోజులు నేను ఫేస్బుక్ చూడండి, ఈ 40 రోజులు వాట్సాప్ చూడండి, ఈ 40 రోజులు కనీసం నేను ఏ ఫోన్ కాల్ వచ్చినా ప్రార్థనకు ఆటంకమైతే అది కూడా ఎత్తనండి అని ఈ ఫాస్టింగ్ చేయండి. ఉపవాసం అంటే ఏంటి చెప్పనా? ఫుడ్ ఒకటే కాదు. ఉపవాసం అంటే అన్నీ మానుకొని, సోషల్ మీడియాని మానుకొని, అలవాట్లు మానుకొని, కల్చర్ మానుకొని, అన్నిటినీ మానుకొని. కల్చర్ అంటే మొత్తం నాగరికత కాదు, మీ డైలీ లైఫ్లో ఏదైతే ఉందో అవన్నీ మానుకొని మొత్తం సమయాన్ని తెచ్చి దేవుని మాట కొరకు అలాగ ఇచ్చేయడమట. యేసుక్రీస్తు దేవుని మాట కొరకు చెప్పండి ఇచ్చేసాడు ఆయన. అలా అంతే. సోదకుడు వచ్చి అన్నాడు, రొట్ట దేవుని మాట అంటే ప్రభు అంటాడు, రొట్టొద్దు దేవుని మాట ఉంటే చాలు అంటాడు. మొట్టమొదటి ఉపవాసంలో రోజు మనకు కనబడుతుంది, భోజనం కాదు అన్నిటినీ దేవునికి సరెండర్ చేసి పాడేశాడట. ఈరోజు చేస్తున్నారు. ఎందుకు పెద్దలు పెట్టారో చెప్పనా? ఫాస్టింగ్ టైంలో పెళ్ళిళ్ళొద్దు, ఫాస్టింగ్ టైంలో కార్యక్రమాలు వద్దు, 40 డేస్లో చెప్పండి ఇంకేమున్నాయి, ఇవన్నీ వద్దు అని పెద్దలు ఎందుకు పెట్టారు చెప్పనా? ఆసియా కౌన్సిల్లో ఎందుకు పెట్టారు చెప్పనా? మాంసం ఇవన్నీ ఎందుకు వద్దన్నారు చెప్పనా? కారణం ఒకే ఒకటి, ఆ సమయాన్ని ఇప్పుడు మీరు పెళ్లి కార్యక్రమం ఈ 40 రోజులు పెట్టుకుంటే మొత్తం మీ మైండ్ అంతా ఎక్కడ తిరుగుతుంది? ఇంకా పెళ్ళి అంటే నిద్రతారా? ఇప్పుడు మీరు పెళ్ళి పెట్టుకున్నట్టు ఈ పెళ్ళంతా ఈ సమయం అంతా దానికి కేటేస్తారు. అందుకే ఈ టైంలో పెట్టుకునే దేవుని సమయాన్ని మీరు ఎలా ఈ కార్యక్రమాన్ని ఖర్చు చేసే కన్నా ఆ పెళ్లి సమయాన్ని కూడా పట్టుకెళ్ళి ఎక్కడిస్తారు? దేవునికి ఇవ్వండి. ఇప్పుడు మీరు ఈ పనులన్నీ మీరు చెప్పండి, తిండి కోసం, బట్ట కోసం, వీటి కోసం పరిగెట్టే కన్నా ఆ సమయాలన్నీ తెచ్చి దేవునికోండి. ఎలా ఇవ్వాలంటే ఒకవేళ మీరు స్వీకరించగలిగితే అచ్చు యేసు ప్రభుల ఆ సమయాన్ని పూర్తిగా దేవునికి ఇవ్వడం అంటే ఆయన మాట కొరకు మనం ఎగిరిపడేంతగా ఇచ్చేయాలట. ఈ 40 రోజుల్లో నేను బైబిల్ మొత్తం పూర్తి చేస్తానని నువ్వు కంకణం కట్టుకుంటే నేను చెప్తున్నాను, ఎస్, ఇది దేవుని కుమారుల లక్షణం. ఈ 40 రోజుల్లో నేను దేవునికి ప్రార్థనతో గడుపుతూ నేను దేవుని వాక్యం ఎదుగుతానంటే ఈ దేవుని కుమారుడు. ఎందుకంటే దేవుని కుమారుడు ఉపవాసంలో మాట కొరకు పరిగెట్టేసాడట. మరో మాట ఉంది అక్కడ, మరొక మాట ఏంటి చెప్పనా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టెగా చేసుకు అన్నాడు. ఓ మాట నేను చెప్తున్నాను చూడండి. ఇది చెప్పి నెక్స్ట్ అప్ చెప్తాం, మళ్ళీ ఇంకొక పాయింట్లోకి వెళ్దాం.
ఫుడ్ కొరకు సనిగారు ఎవరు? ఇశ్రాయేల్. కీర్తనలో భలే రాస్తాడు. ఒకసారి చూద్దాం అన్న. 78వ కీర్తన 19-20 వచనాలు. 78వ కీర్తన 19-20 వచనాలు. ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అని అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడారు. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీరు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారిని చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. అక్కడ రాయబడిన మాట చూడండి. వాళ్ళు అడిగిన మాట ఏంటి చెప్పనా? దేవుడు ఏళ్ళకి పరీక్ష పెట్టడం కాదు. చెప్పండి, ఏళ్ళ దేవుడు పరీక్ష పెడతారు ఏమని చెప్పనా? ఈ అరణ్యంలో దేవుడు ఫుడ్ ఇవ్వగలడా? ఎంత ఘోరం చూడండి. పరీక్ష ఎందుకు పెడతారు చెప్పనా? దేవుడు నీకు భవిష్యత్తులో ఎన్నో మేలులు దాచాడు కనుక ముందు చెప్పండి పరీక్ష పెడతారు. ఈ అధ్యాయం చివరికి మా అత్తగారు ఎక్కడ ముడిపెడతారంటే పట్టుకెళ్ళి మినిస్ట్రీకి ముడిపెడతాడు. మొత్తం మినిస్ట్రీకి ముడిపెడతాడు. మినిస్ట్రీలు ఈరోజు ఎలా ఉన్నాయంటే ఆ 3 పాయింట్లు ఉంటాయి. మీరు కావాలంటే చూడండి. ఆ 3 పాయింట్లు అపవాదకుడు ఏవైతే పరీక్షించాడో ఆ 3 పాయింట్లు మినిస్ట్రీలో ఉన్నాయి. ఆ 3 పాయింట్లు ఏంటి చెప్పినా? తిండి కోసం, అవసరాల కోసం, అధికారం కోసం. ఈ 3 కోసం మినిస్ట్రీలు లేవో చెప్పండి. యేసుప్రభు వారు ఫస్ట్ మినిస్ట్రీ, ఒకవేళ మినిస్ట్రీ సైడ్ మనం చూస్తే ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పిన? తిండి కోసం ఆయన పరిచర్య చేసేవాడు కాదనడానికి ఆ పరీక్షలో నగ్గుతున్నాడు. ఈరోజు ఆయన నగ్గుతున్నాడు. ఆ రోజు తిండి కోసం సనిగి దేవునికి పరీక్ష పెట్టారట. ఇప్పుడు దేవుడు కుమారుడు అనే పదం వచ్చింది. ఆడు ఏమంటున్నాడు చెప్పిన? రాయిని రొట్టెగా చేసుకుంటలేదు. ఆ మాట అనే ముందు ఒక మాట అన్నాడు. ఏమని? నువ్వు దేవుని కుమారుడు అయితే. ఒక మాట నేను చెప్పిన, మూల భాషలో ఏముంటుందంటే దేవుడు కుమారుడు అయితే కాదు, నువ్వు దేవుని కుమారుడవు కాబట్టి అంటాడు. ఏంటది? నువ్వు దేవుని కుమారుడు కాబట్టి రాళ్ళను రొట్టెగా చేసుకో. ఇటు చూసారు ఎలా అంటాడు? సాతానుగాడు విశ్వాసిని ఎక్కడ బాగా ఇరికిస్తాడు చెప్పనా? సరిగ్గా అవసరాల దగ్గర ఇరికిస్తాడు. నువ్వు సరిగ్గా నీకు తిండి ఆకలి దప్పులు పెరిగిపోయాయో పోతే పూర్తిగా లోకంలోకి పోతావు, లేదు పూర్తిగా దేవుళ్ళకి వైరాగ్యంలోకైనా పోతాం. ఈ రెండింటి దగ్గర ప్రమాదం ఉంది. ఏది? అవసరాల దగ్గర, తిండి దగ్గర. ఆ రోజు అడుగుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఏమన్నాడు? ఈ రాయిని రొట్టెగా చేసుకో. గుర్తుపెట్టుకోండి, దేవుని కుమారుడు అయితే అని తనను తాను నిరూపించుకునే ప్రయత్నం ఆయన చేయడు. ఓ మాట చెప్పనా? ఈ బోర్డు సర్టిఫికెట్ ఈడే ఒక్కరొద్దు. ఎవరు? సాతానుగాడు. నేను దేవుని కుమారుడినో కాదు అనడానికి ఆయన తిండి దగ్గర ప్రూవ్ చేసుకోడు. ఆయన ఎక్కడ ప్రూవ్ చేసుకున్నాడు తెలుసా? ఆల్రెడీ బాప్టిజం ఒడ్డునే కన్ఫర్మ్ అయిపోయింది. ఏమని? నేను దేవుని కుమారుడిని. నువ్వు దేవుని కుమారుడు కాబట్టి రొట్టె చేసుకుంటే, కుమారుని కాబట్టే నా కొరకు నేను రొట్టె చేసుకోను. నేను కుమారుని కాదు, మనుష్య మనస్సు కలిగిన వాడిని అయితే, లేదా మనుష్యులాగా నేను ఆలోచిస్తే నా కొరకు నేను ఆలోచిస్తాను. నేను దేవుని కుమారుని కాబట్టి నా దేవుని చిత్తం కొరకు ఆలోచిస్తాను. ఆ రోజు ఆడికి ఆయన యేసు ప్రభు ఆడికి ఎలాంటి మాట చెప్పాడు చెప్పినా ఒకసారి చూసి ముగించుకుందాం. ఈ పాయింట్ ముగించుకుందాం. మనుష్యుడు చదువుతాడు 4 వచ్చు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట వలన వచ్చు ప్రతి మాట వలన జీవించునని అని రాయబడి ఉన్నదని. చూసారు ఏమన్నాడు? వాడు ఏమన్నాడండి? నువ్వు దేవుని కుమారుడు కాబట్టి రొట్టె చేసుకు అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు చెప్పనా? అసలు దేవుడు కుమారుడైతే ఎలా బతుకుతాడు చెప్పనా? దేవుని మాట వలన బతుకుతాడు తప్ప, చెప్పండి, అవసరాల కొరకు తనను తాను నమ్ముకోడు. సామెతల్లో కూడా ఒక మాట ఉంటుంది. ఏమని చెప్పనా? మీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోండి, అప్పుడు మీ మార్గాలు ఆయన సరళం చేస్తాడు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నా ఫుడ్ కొరకు నేను ఆలోచించను, నా దేవుని చిత్తం కొరకు నేను ఆలోచిస్తాను, నాకు కావలసినవి ఆయన సమకూర్చి జరిగిస్తాడు. ఒక మాట ఏంటి చెప్పినా, ఖచ్చితమైన మాట. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, మరి ఆకలితో నువ్వు ఎలా ఉండిపోతే చచ్చిపోతావయ్యా అని సాతానుగాడు అన్నాడు అనుకోండి, నా దేవుణ్ణి గెలిపించడానికి ఇక్కడ చనిపోవడానికి కూడా
నేను రెడీ అంటాడు ఆయన. ఏ ఫుడ్ కోసమైతే వాళ్ళు ఏడ్చారో అదే ఫుడ్ కోసం నేను ఏమన్నా చెప్పనా? చెప్పండి. నాకు ఆ ఫుడ్ లేకపోయినా పర్లేదు కానీ ఆయన ఉంటే నాకు చాలా అన్నాడు. ఇంక ఇలా అంటున్నాను, బాధపడకండి. ఈరోజు 40 రోజుల ఉపవాసం మీరు ఏ రౌండ్లో మీరు చూసినా, ఏ కోణంలో మీరు చూసినా దేనికోసం ఉంటున్నారు చెప్పండి? ఎక్కువ మంది దీనికోసమే ఉంటున్నారు ఉపవాసం. ఉద్యోగమైనా దీనికోసమే, వ్యాపారమైనా దీనికోసమే, అప్పులైనా దీనికోసమే. చెప్పండి, ఇంకేమైనా చెప్పండి, పెళ్ళిళ్ళైనా చెప్పండి, ఈ జీవన సంబంధమైన వాటి కోసం. ఇవన్నీ 40 రోజులు చేస్తుంటే యేసుప్రభు చెయ్యనిది ఇది చేసి ఆయన చేసిందే మేము చేస్తున్నామంటే ఇదేమైనా సబవా? అసలు బాగుందా చెప్పండి? యేసుప్రభు చేసింది ఎంత బాగుంది చూడండి. నా అవసరాల కొరకు నేను దేవుడిని నమ్మలేదు, నాకు అవసరం తీర్చకపోయినా నేను దేవుని మాట కొరకు బతికేస్తా అన్నాడు. అవసరాల కొరకు నమ్మకూడదు దేవుని కుమారుడు, అవసరం తీర్చకపోయినా దేవుని నమ్మేవాడు దేవుని కుమారుడు. మీరు దేవుని కుమారులైతే ఈ 40 రోజుల అవసరాల కొరకు అయితే ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అవసరాల కొరకు ఉపవాసాలు, అవసరాల కొరకు సనుగులు ఎవరు చేశారంటే ఆ కుమారులు, ఎవరు తప్పిపోయిన కుమారులు, ఇశ్రాయేలు చేశారు. ఈ కుమారుడు అవసరాల కొరకు చేయడానికి ఇష్టపడడు. నేను దేవుని కుమారుడు కనుక నా అవసరాలు తీరకపోయినా పర్లేదు, నా కన్నీళ్ళు మిగిలినా పర్లేదు, నాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు, నాకు అవసరాలు తీరకపోయినా పర్లేదు, నా రోగం తగ్గకపోయినా పర్లేదు, నా అప్పులు తీరకపోయినా పర్లేదు, ఈ 40 రోజులే కాదు, ఈ 360 రోజులు ఆయన మాట కొరకు నేను దగ్గరగా అన్నీ మానుకొని బతికేస్తా అంటాడు దేవుని కుమారుడు. ఇది దేవుని కుమారుని లక్షణం. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మళ్ళీ కలిసే ముందు మధ్యలో ఒక ప్రశ్న అడుగుతారు.